హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమైన అప్డేటు. ఈ ఆగస్టు నెలలో మహిళలు, రైతులు, పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన 4 కీలక పథకాలపై శుభవార్తలు వచ్చాయి. ఆ 4 పథకాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటగా కొత్త పెన్షన్ల విషయానికి వస్తే, కొత్త పెన్షన్ల దరఖాస్తులపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పెన్షన్స్కి సంబంధించి మనకు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. 50 సంవత్సరాలు కలిగిన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. సో త్వరలో అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో పథకం రైతుల కోసం అన్నదాత సుఖీభవ 5వ విడత 5,000 రూపాయలు, పిఎం కిసాన్ 24వ విడత కలిపి 7,000 రూపాయలు ఈ ఆగస్టు నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఆగస్టు 20 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన ప్రారంభించే అవకాశం ఉంది. అధికారికంగా ప్రభుత్వం అప్డేట్లు త్వరలో విడుదల చేస్తుంది. ఇప్పటికే లబ్ధి పొందిన రైతులు తమ ఈకేవీసీ, ఎన్పిసిఏ లింకు, ఆధార్ సీడింగు, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొత్తగా అర్హులైన వారు కూడా ప్రభుత్వం సూచించే విధంగా నమోదు చేసుకుంటే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మూడవ పథకం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న మహిళలందరికీ ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు విడుదల చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. దీని మీద ఇంకా మనకు అప్డేట్స్ అనేది రావాల్సి ఉంది. సో ఆగస్టు 15వ తేదీ వచ్చేలోపు ఈ పథకానికి సంబంధించి 18,000 రూపాయలు ఒకేసారి విడుదల చేస్తారా లేదా, ప్రతి నెల ఇస్తారా లేదా, అప్లికేషను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకు అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పథకాన్ని మాత్రం ఈ ఆగస్టు చివరి వారంలో అంటే 30 తేదీ వచ్చేలోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇక 4వ పథకం తల్లికి వందనం పథకానికి సంబంధించి తొలి విడతలో డబ్బులు అందని వారికి గ్రీవియన్స్ నమోదు చేసే అవకాశం కల్పించారు. అలాగే కొత్తగా అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించిన తదుపరి విడతపై కూడా ప్రభుత్వం అధికారిక ప్రకటనలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఈ లింకు ఉండడం, అవసరమైన వివరాలు సరిగ్గా నమోదు కావడం చాలా ముఖ్యం. అందుకే మీ బ్యాంక్ ఖాతా, ఆధార్ లింకు, ఈకేవీసీ వంటి వివరాలను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. ఈ పథకానికి సంబంధించి ఆగస్టు 30 తేదీన విడుదల చేస్తామని చెప్పి అప్డేటు వచ్చింది. కానీ మనకు అంతకంటే ముందు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇంకా కన్ఫామ్గా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. సో ఆగస్టు 30 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. మొత్తంగా ఈ 4 పథకాలపై ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను గమనిస్తూ ఉండండి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.